స్టోరీ టెల్లింగ్ లో ఎన్ని రైటింగ్ రోల్స్ ఉంటాయో మీకు తెలుసా? అయితే ఈ రీల్ మీద తప్పకుండా చూడండి. ఇందులో ముఖ్యంగా స్క్రీన్ ప్లే రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్, డైలాగ్ రైటర్స్, స్కిట్ రైటర్స్ ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్క్రీన్ ప్లే రైటర్స్. ఫిల్మ్ నేరేటివ్ స్ట్రక్చర్ కి ఆర్కిటెక్ట్ లాంటి వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఠాగూర్ మూవీ మీరు చూస్తే కథ యాక్చువల్ గా అయితే చిరంజీవి గారు, జ్యోతి గారు పెళ్లి చూపుల దగ్గర మొదలవ్వాలి. కానీ అది కిడ్నాప్స్ తో స్టార్ట్ అవుతుంది. అలా అయితేనే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా సీన్స్ అరేంజ్ చేయడాన్ని స్క్రీన్ ప్లే అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి లీనియర్, రెండు నాన్ లీనియర్. స్క్రిప్ట్ రైటర్ ఏం చేస్తాడంటే ఈ స్క్రీన్ ప్లే డాక్యుమెంట్ తీసుకుని డైలాగ్, స్టేజింగ్, ట్రాన్సిషన్స్ తో డీటెయిల్ డాక్యుమెంట్ గా విజువలైజేషన్ లెవెల్ కి తీసుకెళ్తాడు. ఇక డైలాగ్ రైటర్ విషయానికి వస్తే క్యారెక్టర్ పర్సనాలిటీని బట్టి, కథలో ఎమోషన్ బట్టి ఎంగేజింగ్ కన్వర్జేషన్స్ క్రియేట్ చేస్తాడు. లైక్ త్రివిక్రమ్ గారు అతడిలో మర్చిపోవడానికి అతడు ఏమన్నా జ్ఞాపకమా నా జీవితం, పుష్పలో నీ ఎవ్వ తగ్గేదిలే ఇలాంటి ఐకానిక్ డైలాగ్స్ వల్ల కూడా మూవీ ఆడియన్స్ కి వెళ్తుంది. ఇక స్కిట్ రైటర్ విషయానికి వస్తే సోషల్ ఇష్యూస్ ని, డైలీ టాపిక్స్ మీద కామిక్ వే లో షార్ట్ స్కిట్స్ రాసి ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ గా ఎంగేజ్ చేస్తాడు. ఇలా స్క్రీన్ ప్లే రైటర్ ఫ్రేమ్ వర్క్ చేసి, స్క్రిప్ట్ రైటర్ ఇంట్రికేట్ డీటెయిల్స్ యాడ్ చేసి, డైలాగ్ రైటర్ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ షేప్ చేసి, స్క్రిప్ట్ రైటర్ హ్యూమర్ ని యాడ్ చేసి సినిమా ఎక్స్పీరియన్స్ ని ఎంటర్టైనింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ గా చేస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాసమ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.